ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. ప్రార్థన. మహిమ స్వరూపుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ సమయం అందున ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అద్భుతమైనటువంటి విషయాలు మాకు తెలియజేయమని, మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వే సహాయం చేయమని, నీవు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి అధ్యక్షులుగా ఉండిన ప్రభా ఆది నుండి అంచు నిమిషం వరకు ఈ మెసేజ్ అంతట్లో తోడు ఉండమని యేసునామమున ప్రార్థించి పొందుకున్నాం మా తండ్రి, ఆమేన్. ఆ కాలం అంటే ఏ కాలం అంటే దేవుని రాకడ గురించి చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికీయులకు చెప్తూ, ఆయన వచ్చేటువంటి సమయం ఎప్పుడన్నది మీకు వ్రాయనక్కర్లేదు. ఎందుకంటే రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు అంటే లోకంలో ఉన్నటువంటి వారు, అన్యులు, దేవుని తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకుంటూ ఉంటారంట. అలా చెప్పుకుంటున్నప్పుడు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించను కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. చూడండి, గర్భిణీ స్త్రీ చక్కగా అప్పటిదాకా భోంచేస్తానుంటుంది, అప్పటిదాకా తిన్నట్టే ఉంటుంది, కూర్చున్నట్టు ఉంటుంది, పడుకున్నట్టు ఉంటుంది, మామూలుగా ఉన్నట్టు ఉంటుంది. సడన్గా అర్ధరాత్రి 12 గంటలకు లేకపోతే ఏ టైంలో వస్తాయో తెలియదు, కానీ సడన్గా ఆ యొక్క నొప్పులు అనేవి వస్తాయన్నమాట, పురుటి నొప్పులు అనేవి. అలాగే ఇక్కడ ప్రసవ వేదన సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియనట్లే దేవుని రాకడ కూడా అకస్మాత్తుగా వస్తుంది అనమాట. అందరూ ఊహించినట్లు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఆ టైం వస్తుందని లేదనమాట. నేను అందుకని సిద్ధపడి ఉండాలని చెప్తూ ఉన్నాను అనమాట ఆయన. అంతకని నేను ఇక్కడ హైదరాబాద్లో చూస్తూ ఉంటుంటాను. నేను వెళ్తున్నటువంటి ఏరియాలో మెట్రో వాళ్ళు బాగా ఉంటారు. మార్నింగ్ 5:30కి ఆ టైంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు అప్పుడు కూడా లేచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటారు. దేనికోసం అంటే ఎక్కడో ఆ సరిహద్దుల్లో పోరాడాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు. ఎందుకనంటే ఏ టైం అయినా కూడా సిద్ధమే. అర్ధరాత్రి వెళ్ళాలన్నా అప్పుడు వెళ్ళాలి. వాళ్ళు ఎప్పుడు కూడా ఫిట్గా ఉండటానికి, రన్నింగ్ చేయడానికి, అన్నిటికీ రన్నింగ్ చేస్తూ సిద్ధపడి ఉంటారు. ఎందుకంటే ఏ టైం అయినా కూడా ఇప్పుడు రమ్మంటే వెళ్ళటానికి సిద్ధంగా అన్నమాట. అంతేగాని రేపు యుద్ధం అన్నారు కాబట్టి నైట్ ప్రాక్టీస్ చేద్దాం, ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం అన్నట్టు ఉండదు అనమాట. అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా నాశనం తటస్థించను కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. కాబట్టి దేవుని రాకడ కూడా ఆకస్మికంగా ఉంటుందంట. యేసుప్రభు 2025 సంవత్సరంలో వస్తాడు అని తెలిసింది అనుకోండి, 2024 వరకు ఇష్టానుసారంగా జీవించి 2025 వచ్చేస్తుంది. కాబట్టి అప్పటికప్పుడు ఏం చేస్తారంటే మారు మనసు పొందేసేసి మోకరించేసేసి పరిశుద్ధంగా జీవించడం స్టార్ట్ చేస్తారు. అంత తెలివైనటువంటి మనుషులు ఉన్నారన్నమాట. కాబట్టి అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు, ఇవాళ వస్తాడో, రేపు వస్తాడో, ఈ క్షణమే వస్తాడో మనకు తెలియదు. అందుకనే ఏం చేయాలంట, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. చూడండి, వెలుగు సంబంధులు అంటే వెలుగున్నప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే కనపడుతుంది, ఎవరు వస్తున్నారు ఏంటో తెలుస్తుంది. అదే చీకట్లో అయితే ఎవరండి మీరు, ఏంటి అని 10 సార్లు తలుపు కొడుతుంటే 10 సార్లు అడిగి మరీ అప్పుడు తలుపిస్తారు కదా. అదే వెలుగుగా ఉన్నప్పుడు అయితే ఆటోమేటిక్గా వాళ్ళ దూరం నుంచే తెలిసిపోతుంది, ఒక అవగాహన వచ్చేస్తుంది ఎవరు వస్తున్నారు ఏంటన్నది. కాబట్టి వెలుగుగా ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాం. అదే చీకట్లో చూడండి, కొంచెం బయటికి వెళ్ళాలన్నా ఏదన్నా కూడా కొంచెం అంత ధైర్యంగా రాలేదు. ఎందుకంటే ఎక్కడ ఏముంటుందో, ఏ పాము ఉంటుందో, ఏముంటుందో తెలియదు. కాబట్టి వెలుగు అన్నదానికి చీకటి అన్నదానికి చాలా తేడా ఉన్నది. అందుకే వెలుగు సంబంధులు అంటే ఎవరంటే మీరు లోకమునకు వెలుగైనని చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి వెలుగు సంబంధాలు అంటే దైవికమైనటువంటి ఆత్మ ప్రేరేపణ కలిగి, దైవికమైనటువంటి ఆత్మ కలిగిన వారు వెలుగు సంబంధంలోనికి వస్తారనమాట. చూడండి, ఇక్కడ చీకటి వారము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇంతము. ఈరోజు చూసినట్లయితే నిద్రపోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారండి. నిద్ర అంటే ఎంత ఇష్టం అంటే చాలామందికి. ఎందుకంటే గ్లామర్ వస్తుందని చెప్పి, అది వస్తుందని చెప్పి, ఇది నిద్రకి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ నీ ఆత్మీయ జీవితానికి ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. ఆలోచన చేయండి, నువ్వు ఈ లోకంలో నీ శరీరాన్ని
మంచిదే, నీ దేహం దేవుని ఆలయం కాబట్టి శరీరాన్ని కూడా చక్కగా మినిమం 6 to 7 అవర్స్ ఖచ్చితంగా పడుకోవాలి మనిషి. ఇవన్నీ చెయ్యాలి, మంచిదే. ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. దానికోసమే నువ్వు జీవితాన్నంతా ఖర్చు పెట్టి ఆరోగ్యం కోసం, హెల్త్ కోసం అని చూసుకుని హెల్త్ పాడు చేసుకోమని చెప్పట్లేదు, కానీ దేవునికి ఇవ్వాల్సిన టైం కూడా ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఏం చేస్తూ ఉన్నారంటే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు. అంటే నువ్వు పగల సంబంధిగా ఉన్నప్పుడు పగలంతా ఏం చేస్తారు? ఎవరైనా పని చేస్తారు. పగల ఎవరు కూడా పడుకోరు 90%. అంటే కొంతమంది రెస్ట్ తీసుకోవటానికి పడుకుంటారు, కానీ నిద్రపోరు, కొంచెం నడుము వాల్స్తారు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. దయచేసి అంటే ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఇది ఆత్మానుసారంగా అర్థం చేసుకోవాలి మనం. అంటే మనం నిద్రపోవాల్సిన టైం ఇప్పుడు నైట్, అప్పుడు అందరూ కూడా ఆటోమేటిక్గా మత్తు వస్తుంది. అదే పగలు నీకు నిద్ర మత్తు జోగుతూ ఉన్నదంటే నిన్ను చూసి అందరూ నవ్వుకుంటారు. అదే రాత్రికాల సమయంలో నిద్రపోతుంటే అది న్యాచురల్, దాన్ని ఎవరు ఏమనరు. కాబట్టి పగలు చేయవలసినటువంటి పని నైట్ చేస్తున్నారు, నైట్ చేయవలసినటువంటి పని పగలు చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది. కాబట్టి పగల సంబంధాలు పగల పనులు చేయాలి, నైట్ సంబంధాలు నైట్ పనులు చేయాలి. అంటే ఏంటంటే నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు, నీతిగా ఉంటావు, పద్ధతిగా ఉంటావు, చక్కగా ఉంటావు. అదే నువ్వు చీకటి సంబంధం అయినప్పుడు చీకట్లో ఎవరు పని చేస్తారండి? దొంగలు దొంగతనం చేస్తారు చీకట్లో. వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ చీకటి అంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి నువ్వు వెలుగుని ఇష్టపడేవాడు ఏం చేస్తాడు? వెలుగులో ధైర్యంగా పని చేసుకుంటాడు. చీకటిలో చేసేవాళ్ళు అందరూ కూడా చాటుని చేసే పనులన్నీ కూడా అవి అందరికీ అసహ్యకరమైనటువంటి పనులు, అయిష్టమైనటువంటి పనులు, అందరినీ నీ దారి మళ్ళించేటువంటి పనులు అనమాట అవన్నీ కూడా. రహదారి కదా అవి ఏమిటంటే రాత్రి దారులు అన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి దారులు అనమాట. అర్థమై ఉంటుంది అందరికీ. కాబట్టి నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులై ఉండక. చూడండి, పగల మత్తు వస్తే ఎలా ఉంటుందంట? అందరూ నవ్వుకుంటారు, ఎగతాళిగా చేస్తారు, ఇదేంటి పగలు నిద్రపోతున్నాడు అని చెప్పి. విశ్వాస ప్రేమలను కవచము. కాబట్టి మనం మత్తులమై ఉండకుండా ఏం చేయాలంటే పగలు పని చేయాలంటే మనం ఏం చేస్తూ ఉంటాం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలం పనికి వెళ్ళేటువంటి వ్యక్తి గుణపము గడ్డపార పట్టుకుని వెళ్తూ ఉంటుంటాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అతను దేని మీద పనిచేస్తాడు? ఒక సిస్టమ్ మీద పనిచేస్తూ ఉంటాడు. లేకపోతే ఇలాగా ఒక్కొక్కరికి ఉన్నటువంటి ప్రొఫెషన్ బట్టి వాళ్ళ చేతిలో ఒక ఆయుధం అనేది ఉంటుంది. ఒక రైటర్ ఉన్నాడు, కంపల్సరీగా పెన్ చేతిలో ఉంటుంది. ఒక పోలీసు ఉన్నాడు, ఆయనకు ఒక డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇలాగా నీవు పగటి సంబంధం అయినప్పుడు పగలకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నిద్రపోవు, ఎందుకంటే పగటి సంబంధం. కాబట్టి మనం ఏం చేస్తాం? మత్తులమై ఉండగా అంటే మగతలోను నిద్రమత్తు చింపిడి గుడ్డలకు సాదృశ్యము అని చెప్పి ఈ బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి మత్తులుగా ఉండవు, నువ్వు యాక్టివ్గా ఉంటావు, ఎప్పుడు కూడా పగల పనిచేసేటువంటి వ్యక్తిగా ఉంటావు. మత్తులమై ఉండగా ఏం చేస్తావు? విశ్వాస ప్రేమలను కవచము, విశ్వాస ప్రేమ అనేటువంటి కవచము ధరించుకోవాలంట. అది మాత్రమే కాకుండా రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణం ధరించుకుందాము. రక్షణ నిరీక్షణ. చూడండి, ఇక్కడ ఎంత స్పష్టమైనటువంటి చెప్తూ ఉన్నాడు. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమి కలిగి ఉండాలో దేవుడు చెప్తా ఉన్నాడు. మన యుద్ధం అంతా కూడా ఆత్మీయ పోరాటం అనమాట. కాబట్టి వీటికి కావలసినటువంటివి నువ్వు ధరించుకోవలసినటువంటి విశ్వాసము, ప్రేమ, మంచి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలన్నమాట. దాంట్లోనే ప్రేమ అనేటువంటి కవచాలాగా ధరించుకోవాలంట. రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలగుటకు నియమింపబడలేదు. ఆలోచన చేస్తారా ప్రియమైనటువంటి వాళ్ళారా? దేవుడు నీకు ఒక కవచం ఇస్తూ ఉన్నాడు. ఆ కవచాన్ని నువ్వు ఉపయోగించుకున్నప్పుడే నువ్వు ఎండ బారి నుంచి, శ్రమల బాధ నుంచి, ప్రతి దాని నుంచి కూడా నువ్వు కాపాడబడతావు. కాబట్టి నువ్వు ముఖ్యంగా ఉండవలసినటువంటి విశ్వాస ప్రేమలను కవచము, అదండి అసలైనటువంటి వస్త్రం, అదండి అసలైనటువంటి ధరించుకోవలసినటువంటిది.
ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించే నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. అంటే నువ్వు పగటి సంబంధమైనా రాత్రి సంబంధమైనా, నువ్వు పాపం చేస్తున్నా నీతిగా ఉన్నా ఏం చేస్తున్నా ఆయన నీ కొరకు ఏం చేశాడంట? మృతి పొందెను. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరి కొరకు ఒకడు క్షమాభివృద్ధి కలుగజేయుడి. కాబట్టి ఈ లోకంలో దేవుని వాక్యం ఎంతో వెల్లడగుతున్నది. అద్భుతమైనటువంటి వాక్యాలు అనేక మంది దైవ సేవకుల ద్వారా దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చి బయటికి తీసుకొస్తూ ఉంటే వినుటకు చెవులు లేనటువంటి వారుగా చాలామంది ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పటికీ వినడం లేదు. కాబట్టి చూడండి, మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాను. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షమాభివృద్ధి కలుగు చేసుకున్నది. నా ప్రియమైనటువంటి వారిలో చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తా అన్నాడు. నువ్వు వెలుగు సంబంధవా చీకటి సంబంధవా? నువ్వు వెలుగు సంబంధం అయితే ఏం చేస్తావు? పక్కవాడి క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పాటలు పడతావు, క్షేమాభివృద్ధిని కలుగజేస్తావు. 12వ వచనం చూడండి. మరియు సహోదరులారా, మీలో పడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలంట. ఎందుకని? వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. కాబట్టి నీ పైన పనిచేస్తున్నవారు, నీ పైన అధికారంగా ఉన్నవారు ఎవరైనా సరే వాళ్ళు తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు కూడాను. లేకపోతే వాళ్ళకి మీకు ఇబ్బంది కలిగిస్తున్నా కూడా వాళ్ళని ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలా ఉండాలంటే ప్రేమగా ఉండాలంట వాళ్ళతో కూడా. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్పిరిచువల్ లైఫ్లో మనకు బోధించేటువంటి ఉన్నారనుకోండి, వాళ్ళ నుంచి మనం గౌరవించాలి. మిక్కిలి ప్రేమతో గౌరవించడం అంటే వాళ్ళని చూసి వణుకుపోవడం, భయపడటం అదేని కాదు, ప్రేమతో గౌరవించాలన్నమాట. తర్వాత మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండడి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజులో చూసినట్లయితే ఒకరితో ఒకరికి సమాధానం లేదు. భార్యతో భర్తకు సమాధానం లేదు, భర్తతో భార్యకి సమాధానం లేదు, తల్లిదండ్రులకు పిల్లలతో సమాధానం లేదు, ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానం, రక్త సంబంధాలతో సమాధానం లేదు. ఇటువంటి సమాధానం లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు ఏమనంట? మీరు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులరా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ఈ వాక్యాన్ని తీసుకుని చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ రోజుల్లో వాళ్ళు నడుస్తున్నది క్రమం కాదు, అక్రమము. దేవుడే చెప్పిండు, అక్రమం చేయవాళ్ళ నా వద్ద నుంచి తొలగిపోండి అని చెప్పి. ఒకసారి బైబిల్ గ్రంథంలో సౌలు అనేటువంటి వ్యక్తి ఇజ్రాయేల్ మొట్టమొదటి రాజు అయితే యుద్ధం చేసి రారా బాబు అని అంటే ఆయన యుద్ధం చేసి ఏమి తీసుకురాకుండా సమస్తం నాశనం చేయమంటే అదొక క్రమం అనమాట. ఆ క్రమాన్ని పాటించకుండా అక్రమంగా ఏం చేశాడు ఆయన? అక్కడ ఉన్నటువంటి వాటిని మంచిగా మేలుగా బాగా బలిసిన వాటిని తీసుకుని వచ్చాడు. అప్పుడు అతన్ని రాజుగా నియమించి అతనికి ఇదంతా ప్రవచనం చెప్పినటువంటి సమూయేలు చూసి చాలా బాధపడి, ఎంత అక్రమం చేసావు, దేవుడు చెప్పిన క్రమాన్ని నువ్వు పాటించలేదని చెప్పి ఆయన ఏం చేశాడంటే, బుద్ధి చెప్పడం అంటే ఆయన నైట్ అంతా ప్రార్థన చేశాడు. కోపావేశుడయ్యాడు, ఎంతో కోపం వచ్చింది, కానీ నైట్ అంతా ప్రార్థన చేశాడు. బుద్ధి చెప్పే విధానం ఎలా ఉంటుందంటే చూడండి, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. క్రమం లేదు, అక్రమంగా నడిచే వారికి బుద్ధి చెప్పాలంట. ఆయన ఏం చేశాడు? మరి నువ్వు చేసింది క్రమం కాదని చెప్పి ఆయన కోపావేశుడై రాత్రంతా దేవునికి ప్రార్థన చేశాడంట. నీ జీవితంలో వాక్యం వినిచినటువంటి నీవు నీ పట్ల ఎవరైనా తప్పు చేసినా, నీ ఎదురుగా ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళకి బుద్ధి చెప్తారు. మీరు ఎలాగా? కింద వేస్తే తొక్కు లాగేసేసి మంచి కర్రలు ఇచ్చి కొట్టేసేసి, లేకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పుని మీరు ఒక ఫోటో తీసి పేపర్లో వేయింతారా? లేకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని మీరు ఒక 100 మందిని పిలిచి అలా 100 మందిలో పెట్టి, ఇదిగో వీడు ఇలా తప్పు చేశాడు కాబట్టి నువ్వు చేసిన తప్పు నువ్వు ఇలా ఉండాలని చెప్తారా? లేదు. మీ పిల్లల్ని మీరు ఏం చేస్తారు? చక్కగా పుచ్చగించుకుని ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నాన్న అలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు,
ఇలా చేస్తే అందరూ మరి నేను చెడ్డోడు అనుకుంటారు, ఇలా నువ్వు ఈ పనులు చేయటం వల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది నాన్న, ఇలా చేయకూడదు అని అర్థమయ్యే విధంగా అతనికి చెప్తారు. కానీ నీ కుమారుని తీసుకెళ్ళి నువ్వు జైల్లో పెట్టించు, లేకపోతే అందరికి తెలిసే విధంగా చేసి అవమానించేసేసి అట్లా చేయం కదా. బుద్ధి చెప్పడం అంటే అదనమాట. బుద్ధి చెప్పుడు ధైర్యము చెడిన వారిని ధైర్యపరచడి. ఇది చూడరు మళ్ళీ. బుద్ధి చెప్పుడు ఒకటే అన్నటువంటి వాక్యం దాకా చాలా శ్రద్ధగా చూస్తారు. బుద్ధి చెప్పాలి కాబట్టి వాళ్ళ చెప్పింది తప్పు, వాళ్ళ విధానం తప్పు, వాళ్ళ డొనామినేషన్ తప్పు, వాళ్ళు చెప్పిన ప్రసంగంలో ఇన్ని తప్పులు ఉన్నాయి. చూసారా, నేను చాలామంది చూస్తూ ఉన్నాను. వాళ్ళు అన్నది తప్పు, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి వాళ్ళలో తప్పులు చూపిస్తూ ఉన్నారు. మళ్ళీ మేము తీర్పు తీర్చలేదు, దేవుడు చెప్పాడు కదా తీర్పు తీర్చే తీర్పు కాదండి. వీళ్ళు చేసినటువంటి తప్పిదాలను మేము బుద్ధి చెప్తున్నాం వీళ్ళకి. ఎలాగంటే వాక్యంలో ఉంది కాబట్టి మేము బుద్ధి చెప్తున్నాం అని చెప్పి అక్కడ దాకా చెప్పి తర్వాత ఏం చేస్తారంట, బుద్ధి చెప్పుడే అని ఉంది కదా, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. సువార్త అంటే ఏమనుకుంటారంటే అందరూ యేసుప్రభు వారే రక్షకుడు, ఆయన తెలుసుకుంటే మీరు పరలోకం వెళ్తారు అని యేసుప్రభు వారికి తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే అదే సువార్త అనుకుంటూ ఉంటారు. అర్థమవుతుంది ప్రియమైనటువంటి వాళ్ళరా? ఈరోజు దేవుని నమ్ముకుని కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి కూడా ఈరోజుని చాలామంది ఎట్లా జీవిస్తున్నారట, ధైర్యము చెడిన వారిగా జీవిస్తూనే ఉన్నారు. ధైర్యం లేదు. లైఫ్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, వాక్యాన్ని జ్ఞానంగా ఎలాగ అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా ఎలా జీవించాలి అని తెలియట్లేదు. సువార్త అంటే అందరికీ ఏంటంటే చేతిలో ఒక పాంప్లెట్ పెట్టుకున్న సంథింగ్ ఏదో వెళ్ళి ఇంటింటికి వెళ్ళో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి అసలే దేవుడు తెలియని వాళ్ళ గురించి ఒక మాట చెప్పేసి వచ్చేస్తే అదే సువార్త అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. అదండి మెయిన్. ఒక మనిషి ఎప్పుడు వీక్ అవుతాడంటే అతనికి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు కాదు, అతనికి ఇల్లు లేనప్పుడు కాదు, కానీ ధైర్యం లేనప్పుడు, ధైర్యం చెడిపోయినప్పుడు, ధైర్యం లేనప్పుడు అతనికి చాలా కోల్పోతాడనమాట. అన్నిటికంటే మెయిన్ ధైర్యం ఉండాలి మనిషికి. కాబట్టి ధైర్యం చెడిపోయినటువంటి వారికి ఏం చెప్పాలంట, ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి. దేవుడికి స్తోత్రం. బలహీనులకు ఊతనీయాలంట. కాబట్టి అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి మనం ఏం చేయాలి, ఆదరణ కలిగించే విధంగా ఈ రోగం పెద్దది కాదులేండి, ఈ యొక్క ఏంటది క్యాన్సర్ వచ్చింది కదా మీకు, అది పెద్ద పర్వాలేదండి, ఎందుకంటే నేను చూశాను గత వారంలో అద్భుతమైన సాక్ష్యం, నేను సంపూర్ణంగా స్వస్థపరచబడిందంట అని చెప్పి వాళ్ళని ఏం చేయాలి, చేయూతనిచ్చి బలపరిచి ఏ విషయంలో బలహీనలు ఉన్నారో వాళ్ళని పైకి తీసుకొచ్చేటువంటి విధంగా మనం ఆత్మలో దిగజారిపోతున్నప్పుడు, బలహీనం అయిపోయినప్పుడు ఆత్మలో వాళ్ళని బలపరిచే విధంగా మనం ఉండాలి. చెడ్డవారిని కదండి, చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. శాంత గుణములు గలవాడు వివేక్గా ఎంచబడతాడంటండి. దీర్ఘశాంతము గలవాడు మహావివేక్ అంట. ఆలోచన చేస్తున్నారా మీరు ఒకసారి? కాబట్టి అందరి ఎడలు ఏమి కలిగి ఉంటారు, దీర్ఘశాంతం గలవారై ఉండాలి. శాంతమునకు దీర్ఘశాంతమునకు తేడా ఏంటి, వివేకికి మహావివేకి తేడా ఏంటి అని చూసినట్లయితే మనం శాంత గుణములు అంటే కొంచెం ఓపిక పడతారు. ఒక ఏదైనా జరుగుతుంటే 5 నిమిషాలు 10 నిమిషాల దాకా ఓపిక పడతారు, ఇంకంతే విజృంభిస్తారు, ఇంకా అక్కడ తట్టుకోలేక. అంటే శాంతించారు, కొంతవరకు మాత్రమే శాంత గుణములు కలిగి ఉన్నారు, తర్వాత మళ్ళీ మామూలు అయిపోయారు. దీర్ఘశాంతం ఏంటంటే మనల్ని వచ్చి నాశనం చేసేస్తున్నా, ఎదుటి వ్యక్తులు వచ్చి మనల్ని ఏం చేస్తున్నా కూడా అలా దీర్ఘశాంతం కలిగి ఉంటారనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీర్ఘశాంతం గలవారయ్యుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకొనుడి. కీడునకు ప్రతి కీడు కాబట్టి ఏం చేస్తారు, వీళ్ళని మమ్మల్ని అనుమానించారు కాబట్టి మనం వాళ్ళది ఎక్కడ తప్పు దొరుకుతుందో వాళ్ళని అవమానించాలని చూస్తూ ఉంటుంటాం. ఇటువంటి మెంటాలిటీ కాదు ఉండవలసింది. ఆలోచించేయండి ప్రియమైనటువంటి వాళ్ళారా. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకునండి. కీడుకు ప్రతి కీడు, వాడు నన్ను ఎలాగన్నాడండి, వాడు యూస్లెస్ ఫెయిల్ అన్నాడండి. యూస్లెస్ ఫెయిల్ అన్నారా, యూస్లెస్ ఫెయిల్ అంటారు మనోళ్ళు. అర్థమవుతుందా? వాడు ఏదైనా మాట అన్నాడంటే దానికి డబల్ వేసి అంటుంటారు. నన్ను ఎంత హర్ట్ చేశాడు తెలుసండి, అందుకని నేను ఇలా చేస్తున్నాను, నన్ను ఎంత బాధ పెట్టాడు తెలుసండి, అందుకని ఇలా. ఇట్లాగా ఎదుటి వ్యక్తిని పట్ల ప్రవర్తించిన దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించకూడదు. నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, నువ్వు ఎలా ఉంటావు, అది నీ అసలు క్యారెక్టర్ అనమాట. కాబట్టి ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకున్న వాళ్ళను. కాబట్టి నీ ఇంట్లో, బయట, సంఘంలో, సమాజంలో, చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడైనా కూడా ఎవరైనా నీకు కీడు తలపెట్టినా
ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, హింస పెట్టినా, మళ్ళా నువ్వు ఆ కోసం చూసుకుని వాళ్ళ బలహీనలైనప్పుడు నువ్వు వాళ్ళని ఈ విధంగా మాట్లాడి వాళ్ళని బలహీనపరిచి నిరుత్సాహపరిచేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? మరి అలాగైతే అతనికి నీకు తేడా ఏమన్నది? దేవుని నమ్మినటువంటి, దేవుని స్వీకరించినటువంటి, దేవుని అంగీకరించినటువంటి వ్యక్తిగా నీకు వాళ్ళకి తేడా ఏమున్నది? ఆలోచించేయండి ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి మీరు ఎలా ఉండాలంట? ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడలో ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి. ఏంటంటే ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. కాబట్టి ఏది మేలు, ఏది ఉత్తమం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మేలైన దాన్ని మీరు తెలుసుకున్నప్పుడు దాన్ని ఫాలో అవుతారు, అక్కడ విడిచిపెట్టేశారు. మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మేలైన దాన్ని అనుసరించాలంట, అనుసరిస్తూ నడుచుకోవాలంట. ఈరోజు మన నడకలు ఎలాగ ఉన్నాయి? మనం దేన్ని అనుసరిస్తున్నాం, ఎవరిని అనుసరిస్తున్నాం? ఈ డొనామినేషన్ చాలా మంచిదండి, ఇదే కరెక్ట్ అండి అని చెప్పేసి, డొనామినేషన్ కాదు, నువ్వు జీసస్ని టార్గెట్ పెట్టుకోవాలి. ఆయనే నీకు ఆధారము, ఆయనే నీకు సమస్తము అన్నమాట. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పాలంట. నీకు అనారోగ్యం ఉందా? థ్యాంక్ యూ జీసస్. నీకు కాళ్ళు నొప్పులు ఉన్నాయా? థ్యాంక్ యూ జీసస్. నీకు నడుము నొప్పి ఉందా? ఏ సమస్యను కూడా థ్యాంక్ యూ జీసస్ అంట. నువ్వు దేవుని కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నీ రోగాలన్నీ కూడా తొలగించబడతాయి, నీ వ్యాధులన్నీ కూడా తీసివేయబడతాయి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. నా ప్రియమైనటువంటి వారులారా, నీలో ఉన్న అసలు ఆత్మ రగులుతున్నదా, వెలుగుతున్నదా? మరి ఆలోచించేయండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవశించుటకు నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడుబడును గాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగనే చేయడి. ఎలాంటి వాడు అంటే, మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. కాబట్టి ఆయన చెప్పాడంటే చేయకుంటాడా? లేదు, చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి నమ్మకమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎంత నమ్మకంగా ఉండాలి? పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి మనల్ని పిలిచినప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు. ఇక్కడ చూడండి, ఆత్మ, జీవము, శరీరము, ఇవి మనకి చాలా ప్రతి సృష్టిలో ఉంటాయన్నమాట. ఆత్మ, జీవము, ఇక్కడ చూడండి, మీ ఆత్మయు జీవమును శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడేదో నిందారహితముగా సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. దేవునికి స్తోత్రం. మరి పౌలు గారు చెప్తా ఉన్నటువంటి విషయాలు ఇలా ఉండాలి. మీరు ఈ విషయంలో ఇలాగ ఉండాలి, చక్కగా సంపూర్ణముగా పరిశుద్ధపరచబడునుగాక అని చెప్తున్నాడు. దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగాక అని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు నిద్రపోక మెలకుగా ఉన్నావా? నిద్రపోవారంతా కూడా రాత్రి వేళ నిద్రపోతానంట. మరి నువ్వు పగల్లో కూడా నిద్రపోతున్నావా? దైవికమైనటువంటి విషయాల్లో నిద్రపోతున్నావా? ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఒకసారి ఆలోచించేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఆత్మను ఆర్పకుడి అని సెలవిచ్చి ఉన్నావు. నిజమైన తండ్రి, ఈ రోజున అనేక మంది లోపల ఆశ ఉంటుంది, ఆర్పేసుకుంటారు. పాట పాడాలని, వాక్యం చెప్పాలని, సాక్ష్యం చెప్పాలని, నీలో ముందుకు సాగాలని ఎంతో ఆశ ఉంటుంది. కానీ ఆ యొక్క ఆశను నా ప్రభు విడిచిపెట్టేస్తున్నారు, ఆర్పేస్తున్నారు తండ్రి. ఆ యొక్క ఆత్మను నా ప్రభు ఆర్పేస్తున్నారు తండ్రి. అటువంటి స్థితికి ఎవరు రాకుండా, మరి నా ప్రభు ఆత్మను ఆర్పకుండా నా ప్రభు ఎల్లప్పుడూ నీ యందు సంతోషించినట్లు, మరి నా ప్రభు 15వ వచనంలో ఎల్లప్పుడూ నువ్వు సంతోషముగా ఉండుడని ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్పి నా ప్రభు ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే నా ప్రభు ఇక్కడ వాక్యం విన్నవారందరూ కూడా ఎడతెగకుండా మరి ప్రార్థించేవారుగా,
మరి నా ప్రభా నీకు ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునే వారుగా చేయమని, ఎల్లప్పుడూ నా ప్రభా సంతోషంగా ఉండేటువంటి జీవితాన్ని ప్రతి వరకు అనుగ్రహించమని, నువ్వు అనుగ్రహిస్తున్నందుకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.